హలో మీడియా బంగారం సీరియస్ డీనో అనేది తీసుకొచ్చేసాడు 2026 SD స్క్రాంబ్లర్. ఎస్, ఈ స్క్రాంబ్లర్ 350 అనేది రీలాంచ్ చేయబడింది కొత్త కటార్ ఇంజిన్తో పాటు. చెప్పాలంటే ఇది సేమ్ 334cc పెరాక్ ఇంజినే ఉండొచ్చు, ఎందుకంటే సేమ్ కెపాసిటీ 30 bhp 30 Nm టార్క్ 6 స్పీడ్ గేర్ బాక్స్తో పాటు వస్తుంది. అండ్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్, ప్రాపర్ స్క్రాంబ్లర్ సెటప్. మీకు 19-inch ఫ్రంట్ వీల్, 17-inch రేర్ వీల్ వస్తుంది, స్పోక్ వీల్స్, లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్, మనకి 150 mm ట్రావెల్ ఫ్రంట్ అండ్ 130 mm సస్పెన్షన్ ట్రావెల్ వెనకాల. రెండు కూడా ట్విన్ షాక్ అబ్జార్బర్ లేఅవుట్. అండ్ ముందు చంకీ 41 mm టెలిస్కోపిక్ ఫోక్స్ ఉన్నాయి, లిఫ్టెడ్ అప్ మడ్ గార్డ్ ఉంది, ఆన్ రోడ్ ఆఫ్ రోడ్ టైర్స్ ఫ్రమ్ MRF అనమాట, డ్యూయల్ పర్పస్ టైర్స్. అండ్ ఆఫ్సెట్ స్పీడో కన్సోల్, LED లైటింగ్, ఈ బుల్లెట్ ఇండికేటర్స్ కూడా చాలా అందంగా కనిపిస్తున్నాయి. ఈ కొత్త గ్రాఫిక్స్, SD 3D బ్యాజింగ్ చాలా చాలా ప్రీమియం ఫీల్ హైలైట్ చేస్తుంది. స్క్రాంబ్లర్ బ్యాజింగ్ ఇక్కడ ఉంది, ఎల్లో కలర్లో వస్తుందండి. ఎల్లో కలర్లో చాలా చాలా రిచ్గా కనిపిస్తుంది. అండ్ ఈ ప్యానల్స్ ఇవన్నీ కూడా అటెన్షన్ టు డీటెయిల్, క్వాలిటీ, ఫిట్ అండ్ ఫినిష్. ఈ ఇంజిన్ కేసింగ్, ఇంజిన్ ఫిన్స్ ఇవన్నీ కూడా చాలా రిచ్గా చేయబడ్డాయి. 69 నంబర్ అనేది ఇక్కడ హైలైట్ చేయబడింది. అండ్ ఓపెన్ టీత్ ఫుట్ పెగ్స్ విత్ ఓపెన్ టీత్, ఇది బ్రేక్ లీవర్ ఉంది. ఈ రబ్బర్ తీసేవచ్చు అనుకుంటాను. సో ప్రొఫైల్కి వచ్చినట్లయితే మనం ఒకసారి కూర్చొని చూద్దాము. సీట్ హైట్ 813 mm అండి, ట్యాంక్ 12 liters. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ కరెక్ట్గా స్పెసిఫై చేయలేదు, దగ్గర 180 mm ఉండొచ్చు. మంచి లిఫ్టెడ్ అప్ హ్యాండిల్ బార్ అండి, ప్రాపర్ స్క్రాంబ్లర్ కావాల్సిన వైడ్ అండ్ లిఫ్టెడ్ అప్ హ్యాండిల్ బార్. నేను ఇది ఫుట్ పెగ్స్ పై నిల్చొని నడిపించినప్పుడు కూడా చాలా మంచి విజన్, చాలా మంచి బ్యాలెన్స్ అనేది ఆఫర్ చేస్తుంది. ఇక్కడ కన్సోల్ చూసినట్లయితే మనకి 3 రైడింగ్ మోడ్స్ లభిస్తాయి. ఆన్ రోడ్, రెయిన్, ఆఫ్ రోడ్. ఆఫ్ రోడ్ ఈజ్ ద మోస్ట్ అగ్రెసివ్ మోడ్ నాకు తెలిసి. అక్కడ ట్రాక్షన్ ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతాయి. ఛార్జింగ్ సాకెట్ మనకి టైప్ A టైప్ C రెండు ఇచ్చారు. ఇంజిన్ కిల్ స్విచ్ ఉంది, హ్యాజర్డ్ లైట్ స్విచ్ ఉంది, అండ్ హై బీమ్ ఫ్లాషర్ ఇచ్చేసారు. రైడింగ్ మోడ్ టాగిల్ చేయడానికి ఇక్కడ బటన్స్ ఇచ్చారు. అండ్ సీట్ చాలా చాలా కంఫర్టబుల్గా ఉంది, చాలా ప్రీమియం క్వాలిటీ సీట్ ఇచ్చారు. అదేవిధంగా అప్స్వెప్ట్ ఎగ్జాస్ట్ కానీ, సైడ్ ప్యానల్స్, బండి యొక్క లుక్ అంటే నిజంగా చాలా చాలా అందమైన వెహికల్ అనమాట. అండ్ లుక్స్ పరంగా 10 on 10 స్కోర్ చేస్తుంది. యాజ్ అ ప్రాపర్ స్క్రాంబ్లర్ డిజైన్ అనేది ఒక రేంజ్లో వీళ్ళు దింపారని చెప్పొచ్చు. ఇక్కడ గ్రాబ్ హ్యాండిల్స్ ఇచ్చారు, ట్విన్ షాక్ అబ్జార్బర్స్ చాలా బాగున్నాయి. అండ్ ఇక క్యాలిపర్, బ్రేక్ క్యాలిపర్ కానీ, దాని కవర్ కానీ అంతా కూడా చాలా నీట్గా ఇచ్చారు. 320 mm డిస్క్ రోటర్ ఫ్రంట్, డ్యూయల్ ఛానల్ ABS, స్విచబుల్ ట్రాక్షన్, నేను చెప్పినట్టు అప్స్వెప్ట్ ఎగ్జాస్ట్, టైర్ హగ్గర్, ప్లస్ మనకి 140 సెక్షన్ ఆన్ రోడ్ ఆఫ్ రోడ్ టైర్, రేర్ టైర్ అనేది ఇచ్చారు. ఇటువంటి డర్ట్ ట్రైల్స్ మీద మొత్తము అరుపులు అర్పించడానికి. సో టైల్ సెక్షన్ చూశారు కదండి, టైల్ సెక్షన్ కూడా చాలా చాలా అందంగా కనిపిస్తుంది. హ్యాజర్డ్ లైట్స్ ఆన్ అయితేనే మనకి ఇక్కడ ఇది టర్న్ బ్లింకర్స్ అనేది LED టర్న్ బ్లింకర్స్, LED లైటింగ్, ఈ మినిమలిస్టిక్ టెయిల్ విత్ లిఫ్టెడ్ అప్ మడ్ గార్డ్, టిపికల్ స్క్రాంబ్లర్ డిజైన్ అనమాట. అండ్ ఓవరాల్ ఫిట్ అండ్ ఫినిష్ అండ్ డిజైన్ పరంగా అండ్ బండి యొక్క డిమీనర్ పరంగా చూసినట్లయితే ఇది అబ్సల్యూట్ ఫన్ మిషన్ అని చెప్పొచ్చు. దీని ఒక ప్రైస్ 1,99,950 అనమాట, జస్ట్ బిలో 2 lakhs. సో ఈ ప్రైస్కి ఈ వెహికల్ అవైలబుల్ ఉండడం, ఎందుకంటే GST బెనిఫిట్ పొందుకుంది కాబట్టి బిలో 2 lakhs వీళ్ళు దీన్ని ప్రైస్ చేయగలరు. చాలా అగ్రెసివ్ ప్రైసింగ్ అండి, ఆల్మోస్ట్ ఒక 350cc బైక్కి అది ప్రాపర్ స్క్రాంబ్లర్ లాంటి ఫీల్ తీసుకొస్తుంది. అండ్ సో బండి ఎగ్జాస్ట్ నోట్ విందామండి, చూడడానికి చాలా చాలా చక్కగా ఉంది. అండ్ వెల్ బిల్ట్ స్క్రాంబ్లర్ డిజైన్ అండ్ ఫిట్ అండ్ ఫినిష్ అండ్ అటెన్షన్ టు డీటెయిల్ చాలా చాలా రిచ్గా ఉంది. 334cc సింగిల్ అనమాట, 30 bhp 30 Nm టార్క్. చూడండి చాలా మంచి ఎగ్జాస్ట్ నోట్, చాలా రిచ్ ఎగ్జాస్ట్ నోట్ అనేది వస్తుంది. యాక్చువల్గా ఇది డ్యూయల్ ఎగ్జాస్ట్తో పాటు వచ్చేది ఇంతకుముందు, కానీ ఇప్పుడు సింగిల్ ఎగ్జాస్ట్ చేసేసారు. కొంచెం వెయిట్ సేవింగ్ కూడా చేసినట్టు, 174 kilos ఇప్పుడు. అండ్ ఫ్రీ రేవింగ్ ఇంజిన్ అంటే ఇప్పుడు ఈ కటార్ ఇంజిన్ ఇంకా ఫైన్ ట్యూన్ చేయబడింది, చాలా రిఫైన్డ్గా చేశారు.
సో మీరు చూసారా, చాలా క్లీన్ డ్రైవింగ్ అండ్ ఫ్రీ డ్రైవింగ్ ఇంజిన్, అండ్ చాలా మీరు ఎంజాయ్ చేస్తారు బండిని. ప్రతి ఆర్పిఎంలో బండిని రెవ్ చేస్తూ అండ్ షిఫ్ట్ చేస్తూ అండ్ ఇటువంటి డర్ట్ ట్రైల్స్లో బగాయించినప్పుడు బండి రియలీ విల్ కమ్ అలైవ్ ఇన్ యువర్ హ్యాండ్స్ అనమాట. అండ్ మీరు కూడా ఈ బండితో పాటు యుల్ స్టార్ట్ ఫీలింగ్ అలైవ్, ఒక గెటవే డైమెన్షన్లో ఉన్నట్టు. సో అంతే అండి, ఇది బండి ఒక ఓవర్వ్యూ. నెక్స్ట్ బండిని రైడ్ చేసి రైడ్ ఫీల్ ఎలా ఉందో తెలుసుకుందాం. సో మైనే బంగారం, మనం రైడ్ చేస్తున్నాం స్క్రాంబ్లర్ 350 334cc కతార్ ఇంజిన్. 334cc కతార్ ఇంజిన్, 30 bhp, 30 Nm టార్క్. అండ్ బండి గురించి వివరాలు నేను చెప్పేసాను. బండి రైడ్ చేయడానికి చాలా బాగుంది. లో టు మిడ్ రేంజ్ టార్క్ ఇంప్రూవ్ అయింది. వైబ్రేషన్స్ మొత్తానికి తీసేశారు. చాలా రిఫైన్డ్గా ఉంది ఇంజిన్. అండర్ 2 lakhs 1,99,000 మీకు ఒక 350cc బైక్ రావడము అన్బిలీవబుల్ అనమాట. సో అది మంచి వాల్యూ. ఇది ఆ స్క్రాంబ్లర్ ఏదైతే బిఎస్ఎస్ 2 స్క్రాంబ్లర్లు లాంచ్ చేశారు. 2 కూడా క్రేజీ వాల్యూ అండ్ మన ఇండియన్ కండిషన్స్కి బెస్ట్ అండి. ఎందుకంటే లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ ఉంది. మనం ఎప్పుడు డర్ట్ ప్యాచ్ వస్తుందో మనకి తెలీదు, ఎప్పుడు మట్టి ఎక్కడ రోడ్ వర్క్ జరుగుతుందో మనకు తెలియదు. హైదరాబాద్లో అయితే ఘోరంగా ప్రతి చోట రోడ్ వర్కే జరుగుతుంది, కోంపల్లి, వాచ్పల్లి ఇక్కడ అంతా. సో అలాంటి ప్లేసెస్లో ఇదే బెస్ట్. ఇంకోటి దీనిది ఏంటంటే డిసడ్వాంటేజ్, మనం స్పీడ్ లాక్ చేసి ఉన్నది దీంట్లో నాకు తెలిసి, లేదా స్పీడ్ లిమిట్ చేశారు. 60 km 110 వెళ్ళంగానే బండి ఇంకా స్పీడ్ లిమిటర్ కొట్టేసుకుంటుంది అనమాట. సో అది మేబీ కొత్త బైక్ కాబట్టి ఫస్ట్ సర్వీస్ తర్వాత దీన్ని అన్లాక్ చేస్తారేమో. కానీ ఇప్పటికీ లో టు మిడ్ రేంజ్ టార్క్ అయితే ఫుల్లీ క్లియర్గా ఉంది. చాలా చాలా ఎంజాయబుల్గా ఉంది. అండ్ ఫ్లాట్ టార్క్ ఉంది కాబట్టి, ఫ్లాట్ టార్క్ అంటే మనకి గేర్ డౌన్ చేయాల్సిన అవసరం లేదు. ఉన్న గేర్లోనే థ్రాటిల్ తిప్పితే చూడు, మనం 5th గేర్లో థ్రాటిల్ తిప్పినా నేను ఓవర్టేక్ చేయగలుగుతున్నాను. అది దీని ఒక స్పెషాలిటీ అనమాట. సీటింగ్ కంఫర్ట్ చాలా బాగుంది. సీట్ కూడా ప్రీమియం క్వాలిటీ సీట్ ఇచ్చారు. హ్యాండిల్ బార్ చాలా నైస్ అండ్ లిఫ్టెడ్ అప్ హ్యాండిల్ బార్ ఆఫర్ చేశారు. ఎగ్జాస్ట్ నోట్ చాలా బాగుంది. ఎస్, ఒక్క సైడ్ సైలెన్సర్ తీసేసారి, ఇప్పుడు ఒకటే సైడ్ వస్తుంది. ఇంతకుముందు డబుల్ సైడ్ ఎగ్జాస్ట్ వచ్చేది, డ్యూయల్ ఎగ్జాస్ట్ వచ్చేది. కానీ ఇది కూడా బాగానే ఉంది. సౌండ్ చాలా బాగుంది. ఎగ్జాస్ట్ నోట్ అనేది చాలా బాగుంది, రిచ్గా ఉంది. బండి లైట్ వెయిటే, మరీ హెవీ కాదు. 174 kgs కర్బ్ వెయిట్, 12 లీటర్ ట్యాంక్, 13 mm సీట్ హైట్ అనుకుంటాను. మరీ హైట్ ఏం కాదు, ఈజీలీ యాక్సెసిబుల్. వైబ్రేషన్స్ అదే చెప్తున్నాం కదండి, ముందు కంటే చాలా తగ్గిపోయినాయి. ఉన్నాయి, లేవని కాదు, కానీ చాలా ఇంతకుముందు అసలు దారుణంగా ఉండేది వైబ్రేషన్స్. ఇప్పుడైతే చాలా వరకు దాన్ని తగ్గించేశారు. సో ఆల్ ద మోర్ మీరు బైక్ రైడ్ అనేది ఎంజాయ్ చేయొచ్చు. అది టార్మాక్ రోడ్ ఉండనివ్వండి, లేకపోతే హైవే ఉండనివ్వండి, లేకపోతే ఇది ఆఫ్ రోడ్ ఉండనివ్వండి. ఆఫ్ రోడ్లో కూడా మీకు క్విక్ థ్రాటిల్ యాక్షన్ ఇచ్చారు. సో తక్కువ రొటేషన్లోనే మీరు ఎక్కువ పవర్ బ్యాండ్ కవర్ చేసేటట్టు. సో క్విక్ థ్రాటిల్ యాక్షన్తో పాటు ఎప్పుడైతే రిఫైన్మెంట్ యాడ్ అవుతుందో అప్పుడు ఇంకా బండి అరుపులు అర్పిస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ రైడింగ్ ప్లెజర్. అది చూడండి, ఇక్కడ సిటీలో ఉన్నాము మనము, స్ట్రీట్ లైట్స్ పనిచేస్తలేవు. ఎంత దారుణం అండి అసలు. హైదరాబాద్ లాంటి ప్లేస్లో ఇటువంటి పరిస్థితి. సో రేవంత్ అన్న దయచేసి ఇది చూసి కాస్త యాక్షన్ తీసుకుంటే బాగుండు. ఇది షామీర్పేట ఏరియాలో ఉన్నాం మనము. చాలా రిస్క్ అండి. ఎదురుగుండా ఇది వస్తుంది, దానికి బ్లాకేడ్ లేదు. యూజువల్లీ చెట్లు పెట్టేది దేనికోసం అంటే హై బీమ్ మనకి గ్లేర్ రాకుండా చెట్లు పెట్టేస్తారు అనమాట బ్లాక్ చేయడానికి. అది లేదు, స్ట్రీట్ లైట్స్ లేవు. చాలా చాలా రిస్కీ అనమాట. బట్ ఎనీవే మొత్తానికి అయితే బండి చాలా బాగుంది. బండి రిఫైన్మెంట్ బాగుంది, బండి కంఫర్ట్ బాగుంది. అండ్ యాజ్ ఇట్ ఈస్ ఎక్విప్మెంట్ ఇదంతా ఇచ్చింది. 320 mm డిస్క్ రోటర్, 41 mm టెలిస్కోపిక్ ఫోక్స్, అంతా ట్విన్ షాక్ అబ్జార్బర్స్ వెనకాల. అది సస్పెన్షన్ ట్రావెల్. నేను చూడండి, ఇప్పుడు నేను బంపీ ప్యాచ్ పై నుంచి వెళ్తున్నాను, అసలు ఏం తెలుస్తలేదు. ఎందుకంటే 150 mm సస్పెన్షన్ ట్రావెల్ ముందు, 130 mm ట్రావెల్ వెనకాల, 19 inch ఫ్రంట్ వీల్, అది స్పోక్ వీల్స్. అది కూడా ఇంకా ఎక్కువ కుషనింగ్ ఎఫెక్ట్ యాడ్ చేస్తుంది అనమాట.
ఇంకా షాక్స్ని ఇంకా బెటర్ అబ్జార్బ్ చేస్తుంది స్పోక్ వీల్స్, అలాయ్ వీల్స్ కంటే. ట్యూబ్ టైర్స్ అండి, ట్యూబ్లెస్ టైర్స్ కాదు. బట్ ఎనీవే నైట్ టైం క్లారిటీ నాకు తెలిసి కెమెరాది అదృష్టం అనమాట. సో మీరు నైట్ రైడ్ ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారు. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, వీడియోని హైప్ చేయడం మర్చిపోకండి. మనం 1,50,000 ఎట్లైనా కొట్టాలి త్వరలో. మీ సపోర్ట్తో ఈజీగా సాధ్యము. అండ్ అంతే అండి, బండి ఆ ప్రైస్ ఏదైతే లాంచ్ చేస్తారో దానికి అల్టిమేట్ వాల్యూ 1,99,000కి. మీరు ఒకసారి రైడ్ చేయండి. రైడ్ చేస్తే దీంట్లో డిఫరెన్స్ వాళ్ళు ఎట్లా దీన్ని ఎన్హాన్స్ చేశారో, ఎవల్యూషన్, ఈ ఇంజిన్లో ఎవల్యూషన్ అండ్ దీన్ని ఎలా వాళ్ళు ఫైన్ ట్యూన్ చేశారో, ఎంత రిఫైన్ చేశారనేది మీరు అర్థమవుతుంది. అండ్ ఎంజాయబుల్ ఫన్ మోటార్ సైకిల్ అండి ఇది. సో అదే ఇంతకుముందు ఆ వైబ్రేషన్స్ వల్ల చాలా చిరాకు వచ్చేది. దీంట్లో ఒకటే ఇష్యూ ఏంటంటే స్టాలింగ్ ఇష్యూ. బండి సడన్గా స్టాల్ అయిపోతూ ఉంటుంది లోవర్ ఆర్పిఎమ్స్లో. సో అదొకటి నాకు తెలిసి అది సాఫ్ట్వేర్ అప్డేట్తో సెట్ అయిపోవాలి. పెద్ద ఇష్యూ ఏం కాదు, చాలా బండ్లకి అది ఉంటుంది. 300cc పైన బైక్స్కి ఆ స్టాలింగ్ ఇష్యూ అనేది కామనే. ఆ సాఫ్ట్వేర్ అప్డేట్తో సెట్ చేసేయచ్చు. అది వీలైతే త్వరలో వీళ్ళు చేస్తే బాగుండు. చూడండి, 5th గేర్లో ఉన్నా కానీ నేను జస్ట్ థ్రాటిల్ ఇస్తే చాలు, ఆ ఫ్లాట్ టార్క్ అనేది ఇమ్మీడియట్గా నాకు ఓవర్టేకింగ్ పవర్ అనేది ఇచ్చేస్తుంది. డౌన్ షిఫ్ట్ చేస్తలేను. 5th గేర్లోనే థ్రాటిల్ మాడ్యులేషన్తో నేను ఓవర్టేక్ చేస్తూ వస్తున్నాను. అది ఫ్లాట్ టార్క్ ఒక బ్యూటీ. రైడింగ్ ప్లెజర్ మ్యాక్సిమైజ్డ్, ఎఫర్ట్ మినిమైజ్డ్. చూసారు కదండి. సో అంతే అండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. దయచేసి మీరు వింటోరా మోటార్ సైకిల్స్ బేగంపేటలో మీరు విజిట్ చేయండి. టెస్ట్ రైడ్ వెహికల్ అవైలబుల్ ఉంది, టెస్ట్ రైడ్ చేయండి. అండ్ రైడ్ సేఫ్, ఆల్వేస్ వేర్ ఫుల్ గేర్ ఆల్ ద టైమ్ అండ్ ఆల్వేస్ వేర్ హెల్మెట్. అంతే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు గైస్ నెక్స్ట్ టైం. Cheers.